ఏ నువ్వు పెట్రా. ఎస్ రే, ఈ వీడియో బాగుందిరా. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి మ్యాటర్ మొదలు పెట్టేశారు. మావా ఒక్కసారి ఆపరా ఆపరా. చదివైన వెంటనే ఎలాగోలా ఈ జాబ్కి వెళ్ళిపోతాను రా. ఒక్కరోజు కష్టపడితే 100 రోజులు బతకచ్చురా. ఎన్ని టేకులు తీస్తారో తెలుసా? చేస్తే ధూళి తీరిపోయింది. ముందు నువ్వు ఆన్ చేయరా. రే అయిపోవచ్చిందిరా, నేను వచ్చేంత వరకు వేయకండి రా. నో, ఇప్పటికే లేట్ అయింది. మూసుకుని చూడండి రా. రే సౌండ్ చేయకండి రా. అంత పెద్ద పని సౌండ్ లేకుండా చేస్తుంటే మీరు సౌండ్ చేస్తారేంట్రా? ఎంత ఫోన్లో చూసినా టీవీలో 3Dలో చూస్తే ఆ కిక్కే వేర్రా. సూర్య, తను మీ అమ్మరా? అయ్యో అమ్మా. సూర్య ఆగరా. సూర్య రే 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 రే, ఎవరమ్మరా? ఓరా బండనా కొడుక, ఇప్పుడు అదారా ముఖ్యం. వాడు టీవీ పగలగొట్టేసి వెళ్ళిపోయాడు రా. సాయంత్రం లోపు టీవీ లేకపోతే మా అయ్య నన్ను పగలగొట్టాడు. ఎందుకురా అంత గట్టిగా అరుస్తున్నావు? నేనెక్కడ అరుస్తున్నాను రా, భయానికి అదే తన్నుకుంటూ వస్తుంది. మా నాన్న వస్తున్నాడు. జాలీ డిగ్ 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 డిగ్. అమ్మా పాల్. అమ్మా పాల్. మా నాన్న వస్తున్నాడు. బామ్మ కొంచెం కక్కుకో. బాగా ఎక్కువ చేస్తున్నావురా. మీ తాత పేరు పెట్టి తప్పు చేశాను. ఇదిగో జ్యోతి, ఇన్నాళ్ళు పెళ్ళాం బిడ్డలను వదిలేసి ఎక్కడికి పోయావని మీ ఆయన రాగానే చొక్కా పట్టుకుని నిలదీసి అడుగు. అమ్మా రాకొస్తున్నారు, గొడవ పెట్టుకోకమ్మా. జ్యోతి, నగా నట్రా పెట్టుకుని కాస్త అందంగా తయారవమ్మా. ఎన్నాళ్ల తర్వాత వస్తున్నాడు నా కొడుకు నిన్ను చూడ్డానికి. అవును మరి, నా కూతురికి అష్టైశ్వర్యాలు దిగేసిపోయాడు నీ కొడుకు. పారిపోయి నీ కొడుకుని బాగానే వెనకేసుకొస్తున్నావు నువ్వు. అయ్యయ్యో, ఏంటిడు ఏం చేస్తున్నాడు? పారిపోయిన తండ్రి కోసమే ఇంత చేస్తున్నాడంటే ఇంక పేరు ప్రఖ్యాతలు సంపాదించిన తండ్రి కోసమైతే ఇంకెంత చేసేవాడు. నిన్న కూడా పడుకోకుండా తెల్లార్లు చాలా చేసావు. ఏం వచ్చాడా? నాకు నమ్మకం లేదమ్మా. ఈరోజు నాన్న వస్తాడు కదా. వస్తారా రాజాబాబు. అయితే నిన్నెందుకు రాలేదు? ఏమైందో నాకు తెలీదురా. అయితే ఈ రోజు తప్పకుండా వస్తారు కదా. వస్తారని చెప్తున్నాను కదరా. ఇప్పుడే వచ్చారు కదా, రెస్ట్ తీసుకుంటారు అనుకు. నాన్నని స్కూల్కి తీసుకెళ్తానమ్మా. అమ్మా, నిన్నెందుకు రాలేదని అందరు ఏడ్పిస్తున్నారమ్మా. నన్ను అందరూ టెస్ట్ బేబీ అంటున్నారమ్మా. ఫ్రెండ్స్ అన్నాక అలాగే ఆట పట్టిస్తారా. నువ్వేం ఫీల్ అవ్వకు. అయితే నాన్నని స్కూల్కి తీసుకెళ్ళొచ్చా? తీసుకెళ్ళరా, ఆయన నీకోసమేగా వస్తున్నారు. నువ్వు ఆయన ఎక్కడికైనా తీసుకెళ్ళు. మేము రేపు మాట్లాడుకుంటాం, సరేనా? నాన్నొచ్చేసారు. రాజబాబు నానొచ్చారా?
మా నాన్న ఇంకా రాలేదు మామయ్య. ఇవాళ కాపుతా రేపు వస్తాడ్రా, వచ్చేస్తాడులే. ఏ బాగానే ఉన్నా, నువ్వెలా ఉన్నా మామయ్య? రండి మావయ్య. ఈ వయసులో కూడా ఆట ఆడిస్తున్నావులే. ఏ జ్యోతి బాగున్నావా? బాగున్నాను అత్తయ్య. ఏమా జ్యోతి, మీ ఆయన ఇల్లు 6 ఏళ్ళైందా? 7.5 సంవత్సరాలైంది. అయితే ఇవాళతో నీకు పట్టిన ఏళ్ళనాటి శని పోయిందనుక. వెళ్ళి స్నానం చేయిపో. నువ్వేమనుకుంటున్నావే మాధవి? అనుకోవడానికే ఉంది. రాత్రికి రాత్రి పారిపోయినాడు బుద్ధుళ్ళా తిరిగి వస్తాడనుకుంటున్నావా? కావాలంటే నువ్వే చూడు, ఏ సేటు కూతుర్నో సెటప్ చేసుకుని వచ్చేస్తాడు. అప్పుడు దీని మొహం అప్పడంలా మాడిపోతుంది. నేను తాగుతున్న కాఫీ మీద ఒట్టేసి చెప్తున్నాను. ఏయ్, ఆశీర్వాదం, తలుపు తీ. ఆశీర్వాదం, అందరూ నీ కోసం ఎదురు చూస్తున్నారు. నేనెవరి కోసం వేడుకొని రామస్వామి, నేను సందేహంలో ఉన్నాను. సందేహాలు తీర్చేవాడే సందేహపడితే ఎలా? సమస్య పరిష్కరించే సమయం ఆసన్నమైంది. నాకు నమ్మకం లేదు రామస్వామి. నమ్మకాన్ని కలిగించడమే కదా నమ్మకం, ఆశీర్వాదం. అయ్యో, అందరినీ నమ్ము, నమ్మకపోతే ఒమ్ము. నేను చెప్పేది నాకే తిరిగి చెప్తున్నావా? వెళ్ళు రామస్వామి, వెళ్ళు. అందరూ నీ కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ల కోసమైనా వేడుకో. వచ్చి వాళ్ళని కాపాడు. నువ్వు దేవుడు పంపించిన దేవదూతవు కదా. నేనెవరిని బాగు చేయలేను రామస్వామి, నన్ను వదిలే. పది 12 సంవత్సరాలకి పూర్వం ఒకడి మనసు విరిగిపోయి ఇక జీవించలేనని భావించి సముద్రంలో పడి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. వాడలా పోతూ పోతూ ఉంటే సముద్రం కూడా వెనక్కి వెళుతుంది. వాడికి ఏమీ అర్థం కాలేదు. వెనక్కి వెళ్ళిన సముద్రం ఒక్కసారి ఉబికి వచ్చింది. అంత పెద్దాలని తనెప్పుడూ చూడలేదు. అదే సునామీ. ఆ సునామీ వచ్చే వేగాన్ని చూసి వాడికి ప్రాణభయం పట్టుకుంది. వెనక్కి పరిగెత్తాడు. అలలు వాణ్ణి పట్టుకుని ముంచేశాయి. ఆ భయంలో తన చేతికి దొరికిన దాన్ని గట్టిగా పట్టుకున్నాడు. సముద్రం ఓరెత్తింది. ఉప్పెనై ఊర్ల మీద విరుచుకుపడింది. అయినా తన చేతిలో పట్టుకున్న దాన్ని విడిచిపెట్టనే లేదు. తర్వాత సముద్రం శాంతించింది. శాంతించాక తన మైకంలో నుంచి బయటికొచ్చి కళ్ళు తెరిచి మెల్లగా చూశాడు. అంతసేపు వాడు పట్టుకుని చూసింది ఇప్పుడు మనం చూస్తున్న దైవమే. లక్షలాది మంది ప్రాణాలు తీసిన ఆ సునామీ చావాలని పోయిన నన్నెందుకు కాపాడిందో అని ఒక్క క్షణం ఆలోచించాడు. అంతవరకు ఏదో పేరు మీద బతికిన అతను ఆ దేవుడు సృష్టించిన అద్భుతం సాక్షిగా నాటి నుంచి అతని పేరు ఆశీర్వాదం అని మార్చుకున్నాడు. ప్రాణాలతో పోరాడుతున్న ఎంతో మందికి ఆ దేవుడి కృపతో ఆశీర్వదించి ప్రాణాల్ని రక్షిస్తూ ఆ దేవుడితో సమానమయ్యాడు. నేను సాక్షి. నేనే సాక్షి. నేను సాక్షి. 6 నెలల క్రితం వరకు నేనసలు మాట్లాడనే లేకపోయాను. నేనిప్పుడు మాట్లాడగలుగుతున్నాను. దానికి కారణం నా గురించి ఆశీర్వాదం దేవుణ్ణి వేడుకోవడమే. నేనే సాక్షి. నేను సాక్షే. మన ఆశీర్వాదం క్రిస్టియనా? మీరందరూ అనుకున్నట్టు అతను క్రిస్టియన్ కాదు. అతని మతంలో ముగ్గురు. అతన్ని కాపాడిన సునామీ దేవుడు, అతను అద్భుతంగా చెప్పి రాసిన ఈ అద్భుత గ్రంథము, అతను అద్భుతంగా సృష్టించిన మన ఆశీర్వాదము. అతను ఇంకా నన్ను మతంలో చేర్చుకోలేదమ్మా. నేను సాక్షి. దానికి నేను సాక్షినేనమ్మా. ఆత్మహత్య చేసుకోవాల్సినంత కష్టం అతనికి ఏమొచ్చింది స్వామి? నిన్ను ఘనపరచుకోవద్దు. ఘనమైన వినుము కూడా తుప్పు పట్టిపోతుంది.
ఆడు వచ్చిన పని చూసుకోకుండా ఈ పత్యాపారాడికి ఎందుకు? అతను ఏ కష్టంతో ఆత్మహత్య చేసుకోబోతున్నాడు అన్నది ముఖ్యం కాదు. గొడవ వీడిది, మన గొడవ మనది. ఆ కష్టాన్ని తీర్చిన దేవుడి అద్భుతమే ముఖ్యం. ఆనాడు చేత్తో పట్టుకున్న ఆ దేవుడు మాత్రం అతని వదల్లా. ఎంతో మంది వైద్యులు నయం చేయలేనటువంటి జబ్బుల్ని ఈ ఆశీర్వాదం నయం చేశాడు. నేను సాక్షినే. ఎందుకు ఇంకా నా కొడుకుని కాపాడలేకపోతున్నారు? హలో, ఎవరు?